ప్లీజ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి పాస్టర్ చైతన్య గారు దేవుని యొక్క ఆత్మ చేత సిద్ధపడి మన మధ్యలో ఉన్నారు. వారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తున్నాను. పాస్టర్ చైతన్య గారు మరియు వారి ప్రియ సత్యమణి జానెట్ గారు హైదరాబాద్ హైటెక్ సిటీలో క్యాప్స్టన్ చర్చి పరిచర్య స్థిరపడుటకు పాటుపడిన సేవకులు. వీరి పరిచర్య దక్షిణాసియా మరియు ఆఫ్రికా ప్రాంతాలలో అనేక సేవా పరిచర్యలకు సహకారం అందిస్తుంది. చైతన్య మరియు జానెట్ గారులకు హోషియా మరియు సలోమి అనే ఇద్దరు సంతానము. బెంగళూరులోని ఎస్ఏబిసి నుండి థియాలజీలో గ్రాడ్యుయేట్ మరియు లైఫ్ పసిఫిక్ యూనివర్సిటీ కాలిఫోర్నియా నుండి స్ట్రాటజిక్ లీడర్షిప్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యలు అభ్యసించిన చైతన్య గారు తెలుగు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ కు చెందిన సేవకులు. చైతన్య గారు శిక్షణ పొందిన నాయకత్వ కోచ్ మరియు జాన్ మ్యాక్స్వెల్ టీమ్ లో ఓ సహ ఉపదేశకులుగా ఉన్నారండి. మన మధ్యలో తరచుగా వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. చాలా చక్కగా చెప్తారు. దయచేసి రాసుకునే వాళ్ళు రాసుకోండి. మ్యూట్ లోనే ఉంటూ వాక్యం ఉందామండి. వెల్కమ్ అయ్య గారు. గుడ్ మార్నింగ్ సార్. Good morning, and thank you so much for welcoming me today. ఈ దినం ప్రభు యేసు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ క్రిస్మస్ సీజన్లో మీ అందరికి కూడా క్రిస్మస్ అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు, సీజనల్ గ్రీటింగ్స్ని నా తరపున, మా కుటుంబం తరపున, మా సంఘం తరపున కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి ఈ విధంగా ఈ సంవత్సరాంతంలో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి నేను స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి ఒక వాక్య భాగం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతాను. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడునెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగు గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగిన గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీలు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించుదురో వారికందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఈ ఉదయకాలం ఈ వాక్యంలో ఎందుకు ఎంచుకున్నానంటే, యోహాను యేసు ప్రభు వారిని పరిచయం చేస్తున్న విధానం చాలా పెక్యులర్గా ఉంటుంది. మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 4 సువార్తలు, నలుగురు సువార్థికులు రాశారు. ఆ నలుగురు సువార్థికులు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో రాశారు. ప్రతి సువార్థికుడు తనకు ఒక పర్టికులర్ ఆడియన్స్ని మైండ్లో పెట్టుకొని ఆ ఆడియన్స్ని రీచ్ అవ్వడానికి వారికి తగ్గట్టుగా తన సువార్తను కంపోజ్ చేసి ప్రజెంట్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ మత్తయి యూదులకు రాస్తున్నాడు గనక యూదులకు ఎలాంటి భాష, ఎలాంటి స్టైల్లో పరిచయం చేస్తే బాగుంటుందో అలా తన సువార్తను కంపోజ్ చేసుకుంటూ వచ్చాడు. అందుకే మత్తయి సువార్తలో మనం ఎక్కువగా పాత నిబంధన గ్రంథంలోని ప్రవచన వాక్యాలు గమనిస్తాం మనం. అంటే పాత నిబంధనలో యేసు ప్రభు వారి గురించి చెప్పబడిన ప్రవచనాలన్నింటినీ యేసు ప్రభు వారిలో ఏ విధంగా అవి నెరవేర్చబడ్డాయో చూపించుకుంటూ వచ్చాడు మత్తయి.
ఆహ్, తను ఆ విధంగా చేయడానికి కారణం యేసు ప్రభువారిని మెస్సీయగా వారికి పరిచయం చేస్తున్నాడు గనక, వారికి యేసు ప్రభువారు మెస్సీయ వాగ్దానం చేయబడిన రాజు అన్న విషయం వారికి అర్థమవ్వాలి అన్న ఉద్దేశంతో. మార్కు తన సువార్తను రోమా పట్టణంలో ఉన్నప్పుడు మార్కు తన సువార్తను రాసినట్టుగా మనం చరిత్రలో చదవగలం. ఆహ్, పేతురు చనిపోయిన తర్వాత, పేతురుని చంపబడిన తర్వాత యేసు ప్రభువారిని హ్మ్, అనుసరించి ఆయనను ప్రత్యక్షంగా చూసి, ఆయన మాటలు ప్రత్యక్షంగా ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఎవరు లేరు సువార్త చెప్పడానికి. మార్కు పేతురుతో ఉన్నాడు గనక, పేతురు అనుభవంలో నుంచి అనేక విషయాలు నేర్చుకున్నాడు గనక, మార్కు పేతురు నోట్లో నుంచి యేసు ప్రభువారి గురించి చెప్పబడిన మాటలన్నిటిని కూర్చి, యేసు ప్రభువారి బయోగ్రఫీ లాగా, సువార్తలాగా మార్కు తన పత్రికను రాసాడు. సువార్తను రాసాడు. రోమా పట్టణస్థులకు రాస్తున్నాడు గనక, ఎక్కువగా రోమా పట్టణస్థులు, ఆ సామ్రాజ్యంలో ఉన్న వ్యక్తులు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు అర్థం చేసుకునే రీతిగా తన లాంగ్వేజ్‌ని గూడా అలా మోల్డ్ జేశాడు. అందుకే లాటిన్ పదాలు ఎక్కువగా కనపడతాయి మార్క్స్ వార్తలో. ఆహ్, లూకా అందరూ చాలామంది రాసిన తర్వాత అంటే యేసుప్రవారి సువార్తలు అనేకమంది రాశారు. అనేకమంది రాసిన తర్వాత వాటన్నిటిని అందరూ ఇట్లానే ఒక ఆడియన్స్‌ని మైండ్‌లో పెట్టుకొని రాసుకుంటూ వచ్చారు గనక ఆహ్, హ్మ్, లూకా ఏం చేశారంటే అన్నిటిని ఒక ఆర్డర్‌లో పెడితే బాగుంటది గదా! ఒక క్రోనలాజికల్‌గా ప్రెజెంట్ చేస్తే బావుంటది గదా! ఒక చరిత్రలాగా ప్రెజెంట్ చేస్తే బావుంటదన్న ఉద్దేశంతో ఇన్వెస్టిగేట్ చేసి తను వాటన్నిటిని సమకూర్చి అందరికీ అర్థమయ్యే రీతిలో దాన్ని సమకూర్చాడు. ముఖ్యంగా లూకా యొక్క ఉద్దేశం యేసుప్రభువారు కేవలం యూదులకు చెందిన వ్యక్తి మాత్రమే కాదు. ఆయన లోకరక్షకుడుగా ఉన్నాడు అని లోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఆయన దేవుడే. లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి ఆయన ద్వారా రక్షణ పొందుకోగలరు. ఎందుకంటే ఆయన లోకంలో ఉన్న మానవులందరి నిమిత్తమే భూలోకానికొచ్చాడు అని ప్రూవ్ చేయడానికి రాసుకుంటొచ్చాడు. కనుక ప్రతి వ్యక్తి తమ పద్ధతిలో, తమ స్టైల్‌లో ఏ లాంగ్వేజ్‌లో రాస్తే అందరికి అర్థమవుతదో ఈజీగా ఆ లాంగ్వేజెస్‌లో, ఆ స్టైల్స్‌లో రాసుకుంటొచ్చారు. ఆఫ్‌కోర్స్ వీళ్ళందరిని పరిశుద్ధాత్మ దేవుడే ప్రేరేపించాడు. వారి వారికున్న సామర్థ్యాన్ని, వారికున్న జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ఏ పరిశుద్ధాత్మ దేవుడు వారి ద్వారా ఆ సువార్తలు రాయించాడు. ఆహ్, వాళ్ళు యేసుప్రభు వారిని పరిచయం చేసే విధానం గానీ, యేసుప్రభు వారి జీవితంలో జరిగిన సంఘటనలు గానీ, ఆయన చెప్పిన మాటలను గానీ, వారి ఆడియన్స్‌కి తగ్గట్టుగా సమకూర్చుతూ వచ్చారు. అందుకే ఈ నలుగురు సువార్థికులు డిఫరెంట్ స్టైల్స్‌లో కనపడతారు మనకి. ఈచ్ వన్ హాస్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ ప్రెజెంటేషన్ అండ్ ఈచ్ వన్ హావ్ దేర్ ఓన్ narratives that they wanted to bring into their gospel. అయితే మత్తయి యేసుప్రభువారిని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు మనం మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో చూసినప్పుడు యేసుప్రభువారిని ఇంట్రొడ్యూస్ చేయడమే దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని మొదటి అధ్యాయంలో ప్రారంభించాడు. యేసుప్రభువారిని ఇంట్రొడ్యూస్ చేయడమే దావీదు కుమారుడిగా ఇంట్రొడ్యూస్ చేశాడు. ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశాడంటే ఈయనే వాగ్దానం చేయబడిన మెస్సియా దావీదు కుమారుడిగా వస్తాడు గనక ఇదిగో యేసుప్రభువారు దావీదు కుమారుడు అని పరిచయం చేశాడు. మార్కు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అని పరిచయం చేస్తాడు యేసుప్రభువారిని. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం అంటాడు మార్కు సువార్త మొదటి అధ్యాయంలో. అదే లూకా యేసుప్రభువారిని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు గాబ్రియేలు మరియతో మాట్లాడిన మాటల ద్వారా యేసుప్రభువారిని ఇంట్రొడ్యూస్ చేశాడు. నీవు గర్భం ధరించి కుమారుడు కందువు, ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు, ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడుదురు అంటాడు. హి ఈస్ ద లార్డ్ ఆఫ్ ఆల్ క్రియేషన్. హి ఈస్ ద సన్ ఆఫ్ లార్డ్ ఆల్మైటీ. బేసికలీ లోకమంతటిని సృష్టించిన సృష్టికర్త కుమారుడు అని పరిచయం చేశాడు. యోహాను మాత్రం చాలా పెక్యులర్‌గా ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వచ్చాడు యేసు ప్రభువారిని. అందుకే నేను యోహాను సువార్తను ఎంచుకుంది. యోహాను సువార్త మొదటి అధ్యాయాన్ని ఎందుకు ఎంచుకున్నానంటే, యోహాను యేసు ప్రభువారిని వెలుగ్గా పరిచయం చేశాడు. తను ఇంట్రొడ్యూస్ చేసిన పద్ధతి గాని, అసలు మనం యోహాను సువార్త మిగతా సువార్తల్ని కంపేర్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్‌గా కనపడుతుంది మనకు యోహాను సువార్త ఎలాగు.
మిగతా ముగ్గురు యేసు ప్రభువారిని భూలోకానికి వచ్చి మానవదారిగా భూలోకంలో నివసించి, ఆయన మన కొరకు ఏం చేశాడో, ఆయన ఏ విధంగా మనతో ఐడెంటిఫై చేసుకున్నాడో అన్నది మిగతా ముగ్గురు ఫోకస్ చేస్తే, యోహాను మాత్రం యేసు ప్రభువారిని దేవునిగా పరిచయం చేయాలని ఉద్దేశించాడు. ఆయన దైవత్వాన్ని ఎక్కువగా చూపించాలన్న ఉద్దేశంతో రాశాడు యోహాను. అందుకే యేసు ప్రభువారిని ఇంట్రడ్యూస్ చేయడమే సృష్టి ఆరంభానికి ముందు పరిచయం చేశాడు. ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని ఎందుకన్నాడంటే, యేసు ప్రభువారు భూలోకానికి రాకముందే ఉన్నాడు అని పరిచయం చేసి స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి ఆయన్ని వాక్యంగా, వెలుగ్గా పరిచయం చేశాడు. యేసు ప్రభువారిని ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగుని ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులు అనబడటానికి ఆయన అధికారం అనుగ్రహించాడు అని ముగించాడు. మనం అదే చదివాం మనం ఆ 12 వచనాల్లో, మొదటి 12 వచనాల్లో. ఎందుకు ఆయన వెలుగ్గా పరిచయం చేశాడా అని ఆలోచిస్తూ యోహాన్ రాసిన ప్రతి మాట తన పత్రిక యోహాన్ సువార్త చదువుతున్నప్పుడు ఆ మాటలు ఎందుకు ఆచితూచి వాడాడో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యోహాను సంఘటనలు కూడా యేసుప్రభు వారి జీవితంలో జరిగిన సంఘటనలన్నిటిని కూడా సమకూర్చిన విధానం, యోహాను యేసుప్రభు వారి గురించి మాట్లాడే మాటలని మనం కంపేర్ చేసుకుంటూ ఉంటే, ప్రతి సంఘటన ఒక యేసుప్రభు వారిలో ఒక దైవత్వపు కోణాన్ని చూపించే విధంగా ఉపయోగించాడు. ప్రతి సంఘటనను ఎలా చూపిస్తుందో చూపించాడు. యేసు ప్రభువారిని వెలుగ్గా పరిచయం చేస్తూ, ఆ సువార్త అంతట్లో యేసు ప్రభువారు మన జీవితాల్లోకి ఎలా వెలుగు తీసుకొస్తాడు, తను చేసే కార్యాల ద్వారా, తను మాట్లాడే మాటల ద్వారా ఎటువంటి వెలుగును ఆయన తీసుకొస్తాడో చూపించుకుంటూ వచ్చాడు. అసలు మొదటి అధ్యాయం సెకండ్ హాఫ్‌లో యోహాను బాప్తిసం ఇచ్చి యోహానికే వెలిగింపు వచ్చింది. మొట్టమొదటిసారిగా మనం అది చూస్తాం. యోహాను బాప్తిసం ఇస్తున్నాడు, మెస్సియా వచ్చాడు అని చెప్తున్నాడు. లోక పాపాలను మోసుకుపోవు దేవుని గొర్రెపిల్ల వచ్చాడు అని చెప్తున్నాడు గానీ, యేసు ప్రభువారే ఆ గొర్రెపిల్ల అన్న విషయం యోహానుకు కూడా తెలీదు. యేసు ప్రభువారు బాప్తిసం తీసుకోవడానికి వచ్చేంత వరకు కూడా మనం ఆ విషయాన్ని మొదటి అధ్యాయంలో చదువుతాం. కొంచెం ముందుకు పోతూ ఉంటే మనకి యోహాను అసలు బాప్తిసం ఇచ్చేటప్పుడు యేసు ప్రభువారు తను కూడా బాప్తిసం తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఇష్టపడినప్పుడు, ఆయన వచ్చినప్పుడు యోహాను నేనెట్లా కుదురుతుంది అన్నప్పుడు, యేసు ప్రభువారు ఇప్పటికి ఇదే కానిమ్ము అన్న సంఘటన మనకు తెలుసు కదా. ఆయన నాకు ప్రత్యక్షపరచబడటానికే అంటాడు. ఇజ్రాయేలుకు నాకు ప్రత్యక్షపరచబడటానికే ఆయన వచ్చాడు అన్న విషయం యోహానుకు అర్థమవుతుంది. జీసస్ టుక్ బాప్టిజం సో దట్ జాన్ ద బాప్టిస్ట్ కెన్ అండర్స్టాండ్ దిస్ ఇస్ జీసస్ ద మెస్సయా. సో మొదటి అధ్యాయంలో నుంచే ఆయన ఎవరిని కలిసినా వారికి వెలిగింపు ఇవ్వడం మనం చూస్తాం. యోహాను సువార్త అంతా కూడా ఆయన ప్రతి సంఘటన ఎవరొకటి జీవితంలో ఒక క్రొత్త రకమైన వెలిగింపు రావటం. అలాగే ఆయన చేసిన ప్రతి అద్భుతాలు కూడా యేసు ప్రభువారు ఎలా ఆయన అద్భుతం చేసిన వ్యక్తి జీవితంలో వెలిగింపు తీసుకొచ్చాడో, ఒక నూతనమైన అధ్యాయాన్ని ప్రారంభించాడో వారి జీవితాల్లో అని చూపించడానికే అన్నట్టుగా ఆయన కొన్ని అద్భుతాలను మాత్రమే ఎంచుకున్నాడు. వాటిని సూచక్రియలు అని పెట్టుకున్నాడు పేరు వాటికి. సూచక్రియలు అని ఎందుకన్నాడంటే యేసు ప్రభువారు దేవుడు అని నిరూపించేవి, ఆయన దైవత్వాన్ని సూచించేవి గనక సూచక్రియలు అని పేరు పెట్టుకున్నాడు వాటికి. యోహాను చాలా కొద్దిగా అద్భుతాలను మాత్రమే లిస్ట్ చేసుకుంటూ వచ్చాడు. అంటే ఆయన ఎన్నో చేశాడు. కానీ ఈయన ఉద్దేశంలో ఈయన ఏం పరిచయం చేయదలుచుకున్నాడు యేసుప్రభువారి గురించి అది చెప్పాలన్న ఉద్దేశంతో రాశాడు గనక, ఈ 7 సూచక్రియలు ఏవైతే తను రాసుకుంటూ వచ్చాడో, ఆ 7 సూచక్రియలు యేసుప్రభువారి దైవత్వాన్ని చూపించేవిగా ఉంటాయి. వీటన్నిటిలో కూడా ఒక సూచక్రియ చాలా క్లియర్‌గా మన జీవితాలను యేసు ప్రభువారు ఎలా మార్చగలడో చూపించగలిగే అద్భుతమైన సూచక్రియ అది. యేసు ప్రభువారు వెలుగ్గా, అలాగే ఆయన వెలిగింపు వచ్చినప్పుడు మన జీవితాల్లో ఎలాంటి మార్పు వస్తుందో చూపించే అద్భుతమైన సూచక్రియ, ఒక సూచక్రియ యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనకు కనపడుతుంది.
ఆ అధ్యాయాన్ని ఆ పర్టిక్యులర్ సూచక్రియను ఎందుకు ఎంచుకున్నానంటే, అదే అధ్యాయంలో యేసు ప్రభువారు తను తాను లోకానికి వెలుగుగా పరిచయం చేసుకున్నాడు. ఆయనే. యోహాను సువార్త 9దో అధ్యాయంలో మనం ఆ సంఘటన చూస్తాం. మనందరికీ తెలిసిన సంఘటనే అది. కానీ ఐ వాంట్ టు పాయింట్ ఔట్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ ఔట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ పాసేజ్ ఫర్ దిస్ క్రిస్మస్ సీజన్. యోహాను సువార్త 9దో అధ్యాయం మొదటి 8 వచనాలు చదువుతున్నాను. మొదటి 9 వచనాలనుకోండి. ఆయన మార్గమున పోవచ్చుండగా పుట్టుగుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయన్ని అడుగ్గా, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు పరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడైనను పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకం నాకు వెలుగునని చెప్పెను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చెను. లెట్ మీ పాజ్ దేర్. యేసు ప్రభువారు ఆమ్, చాలా రకాలైన అద్భుతాలు చేశాడు ఆయన భూలోకంలో ఉన్నప్పుడు. అఫ్ కోర్స్ మెనీ కేటగిరీస్గా మనం వాటిని డివైడ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా 3 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు యేసుప్రభువారు చేసిన అద్భుతాలన్నిటిని. ఒకటి, ఆయన చేసిన అద్భుత కార్యాలు సూపర్ న్యాచురల్ మిరకల్స్. అవి సహజాతీతమైనవి. ఫర్ ఎగ్జాంపుల్ 5 రొట్లు 2 చేపల్ని విరిచి 5,000 మందికి, ఇంకా ఎక్కువ మందికి పంచడం. ఒక అది జనరల్గా అది అసాధారణమైన విషయం. అది జరిగేది కాదు. న్యాచురల్‌గా ఎలాంటి ప్రాసెస్‌లో ఉపయోగించినా ఇంపాసిబుల్ జరగడం. కనుక అది సూపర్ న్యాచురల్ ప్రాసెస్. యేసుప్రభువారు నీటి మీద నడవడం, లేకపోతే తుఫాన్‌లో చిక్కుకున్న నావని ఒక్క మాటతో ఆ తుఫాన్ని, ఆ సముద్రాన్ని లయపరచడం. ఇవన్నీ సూపర్ న్యాచురల్ మిరకల్స్. చనిపోయిన వారిని తిరిగి లేపడం. ఇట్స్ ఇంపాసిబుల్. అది ఇట్స్ సూపర్ న్యాచురల్ మిరకల్. ఆహ్, సో, సహజాతీతమైన అద్భుతాలు, అసాధారణమైనవి. తర్వాత ఆయన కొన్ని చేసిన అద్భుతాలు, మనుషుల్లో ఎక్సార్సిజం అంటాం మనం వాటిని. దయ్యాలని వెళ్ళగొట్టడం. ఆహ్, దయ్యంతో పీడించబడుతున్న వ్యక్తుల్ని డెలివరీ చేయడం, విడుదలకు సంబంధించిన అద్భుతాలవి. దేనితోనైతే పట్టబడ్డాడో వ్యక్తులు, అందులో నుంచి ఆ వ్యక్తిని విడిపించడం, విడుదలకు సంబంధించిన అద్భుతాలు. అయితే మూడోది ఆఫ్‌కోర్స్ హీలింగ్ మిరకల్స్. రోగుల్ని అద్భుతాలు. స్వస్థపరిచే అద్భుతాలు అంటాం మనం దాన్ని. ఈ అద్భుతాల్లో ఆయన చెవిటి వారికి వినికిడిచ్చాడు. మూగవారికి మాట్లాడే స్వస్థతనిచ్చాడు. యూ కెన్ సీ కుంటివారిని నడిచేటట్టుగా చేశాడు. అలాగే యూనో చర్మ వ్యాధులు ఉన్నవారు స్వస్థపరచబడ్డారు ఆయన ద్వారా. అలాగే గుడ్డివారు కూడా కంటి చూపు తెచ్చుకున్నారు. మనం గుడ్డివారు బాగుపడటం, స్వస్థపరచబడటం జరిగిన సంఘటనలు మనం సువార్తలన్నిటిలో గమనిస్తే, ఈ ఒక్కటే మనకి చాలా స్పెసిఫిక్‌గా ఉంటది. అందుకని ఈ పర్టిక్యులర్ స్వస్థతను ఎంచుకున్నాను నేను ఈ దినం. దీనికి క్రిస్మస్‌కి సంబంధం ఏంటో కనెక్ట్ చేస్తాను. ఈ సీజన్‌కి కనెక్షన్ ఏంటో కూడా చూపిస్తాను. యేసు ప్రభువారు స్వస్థపరిచిన గుడ్డి వాళ్ళని మనం లెక్కలు పెట్టుకుంటే 4 సంఘటనలు కనపడతాయి మనకి. మత్తయి, మార్కు, లూకా అలాగే యోహాను మొత్తంలో ఒక 4 సంఘటనలు కనపడతాయి. ఆ నాలుగిట్లో బార్తిమియస్, యెరికో పట్టణం దగ్గర ఉన్న బార్తిమియా, తర్వాత బెతెస్దా దగ్గర ఉన్న గుడ్డివాడు, అలాగే ఆయన నడిచి వెళుతున్నప్పుడు గలిలీలో ఇద్దరు గుడ్డివారు ఆయన స్వస్థపరచమని అడగడం. ఈ సంఘటనలు. ఇది నాలుగోది, సిలోయిం దగ్గర గుడ్డివాడు. ఈ నాలుగిట్లో వీడొక్కడే పుట్టుగుడ్డివాడు. అంటే మిగతా ముగ్గురు
ఏదో ఒక రీజన్‌లో, ఏదో ఒక టైంలో అది దుర్ఘటన వల్లో, లేకపోతే యూనో శరీరంలో ఉన్న అస్వస్థత వల్లో మొత్తానికి కంటి చూపు పోగొట్టుకున్నారు. ఏదో ఒక కారణం చేత కంటి చూపు పోగొట్టుకున్న వ్యక్తులైతే, వీడొక్కడే పుట్టుగుడ్డివాడు. అసలు పుట్టినప్పటి నుంచే గుడ్డివాడిగా ఉన్నవాడు. పుట్టుగుడ్డితనం గురించి కొన్ని విషయాలు కొన్ని సైన్స్‌లో నుంచి కొన్ని విషయాలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ ఈ అద్భుతానికి అది చాలా క్లారిటీ తీసుకొస్తది మనకి. ఈ అద్భుతానికి ఎంత ఆహ్, ఎందుకు యోహాను ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్‌నే ఎంచుకున్నాడు అనే దానికి మనకి క్లారిటీ వస్తది. కొంచెం సైన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మెడికల్ టెర్మినాలజీ ఉపయోగిస్తాను. ఐ హోప్ యూ విల్ అండర్‌స్టాండ్ దిస్. సింపుల్‌గా చెప్తాను. మనం ఆహ్, ఆహ్, తల్లి గర్భంలో బిడ్డ పడిన వెంటనే అంటే కన్సెప్షన్ అయిన క్షణం నుంచి 42 రోజున మొట్టమొదటిసారిగా బిడ్డకి బ్రెయిన్‌లో మొట్టమొదటి న్యూరాన్ ఫార్మ్ అవుతది. మొట్టమొదటిది. 42 రోజున బ్రెయిన్‌లో. ఈ న్యూరాన్‌లే గదా! మనకి బ్రెయిన్ యాక్టివిటీని కంట్రోల్ చేసేది. అవే గనక కణాలు గనక అవి ఫార్మ్ అవ్వడం ప్రారంభమవుతాయి బ్రెయిన్‌లో. మొట్టమొదటి న్యూరాన్ 42 దినం అయితే, బిడ్డ బయటికొచ్చే దినానికల్లా ఆ బిడ్డ బ్రెయిన్‌లో, చిన్న బ్రెయిన్‌లో 88,600,00,00,000 న్యూరాన్‌లుంటాయి. ఆ బ్రెయిన్ మొత్తంలో. అన్ని కణాలుంటాయి. 8,600,00,00,000 86 బిలియన్ బ్రెయిన్ సెల్స్. ఈ ఈ కణాలు మన మెదడులో వేరు వేరు భాగాలు ఫంక్షన్ అవ్వటానికి న్యూరోలన్ న్యూరోనల్ కనెక్షన్స్‌ని ఏర్పాటు అంటే నరాల్ని కనెక్ట్ చేస్తా ఉంటాయన్నమాట. బ్రెయిన్‌కి ఈ కణాలన్నిటిని కణాలన్నీ. ఒక్కొక్క కణానికి కనీసం 18,000 కనెక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క కణానికి, ఒక్కొక్క సెల్‌కి బ్రెయిన్‌లో. ఇవన్నీ మనం ఎట్లా నడుస్తున్నాము, ఎట్లా మాట్లాడుతున్నాము, నిలబడగలుగుతున్నామా లేదా, మన చేతి వేళ్ళు ఎలా పనిచేస్తున్నాయి, కాలి వేళ్ళు ఎలా పనిచేస్తున్నాయి, మన బాడీలో ఉన్న మిగతా వైటల్ ఆర్గన్స్ ఎలా ఫంక్షన్ అవుతున్నాయి, మన గుండె కొట్టుకోవడం, రక్తం ఫ్లో అవ్వటం, మాట్లాడటం, వినటం, చూడటం, తినటం, టేస్ట్ చేయడం వీటన్నింటిని కంట్రోల్ చేస్తాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూనో పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్‌కి కనెక్ట్ అయ్యి ఇవన్నీ పనిచేస్తా ఉంటాయి. అంటే మన కంటి చూపుకి గూడా ఒక పర్టిక్యులర్ కనెక్షన్స్ జరగాలనమాట. మన బ్రెయిన్‌లో ఉన్న విజువల్ కార్టెక్స్‌కి, మన కనుగుడ్డుకి మధ్యలో ఉన్న సినాప్సిస్ జరగాలి. ఈ నరాలు వెళ్లి ఆ కణాలకు అతుక్కోవడం అనేది జరగాలి. ఇదంతా జరిగిది మొదటి 6 నెలల్లో జరుగుతది. ఈ మొదటి 6 నెలల్లో ఈ కనెక్షన్స్ జరుగుతూ ఉన్నప్పుడు మొదటి 18 నెలల్లో ఈ కనెక్షన్స్ స్లోగా జరుగుతూ ఉన్నప్పుడు మనకు చూపుడు బాగా పెరుగుతూ వస్తది. దే సే బిడ్డ ఆరో నెలలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా షీ విల్ స్టార్ట్ రికగ్నైజింగ్ ఎక్స్టర్నల్ ఇమేజెస్‌ని రికగ్నైజ్ చేయడం ప్రారంభిస్తది. ఫర్ ఎగ్జాంపుల్ తనకెదురుగా కనపడే ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని స్లోగా బ్రెయిన్‌లో స్టోర్ చేసుకోవడం ప్రారంభిస్తదనమాట. దీన్ని ఆహ్, మన మెడికల్ పరిభాషలో రిప్రజెంటేషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే ఎదురుగా ఉన్న ఇమేజ్‌ని ఒక వర్డ్‌తో అసోసియేట్ చేయడం. యాపిల్‌ని, యాపిల్‌ని అని రికగ్నైజ్ చేయడానికి యాపిల్ అనే షేప్‌ని కనెక్ట్ చేయడాన్ని రిప్రజెంటేషనల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఇది డెవలప్ అవుతా ఉంటది పిల్లల్లో ఆళ్ళు పెరిగే కొద్దీ. ఆహ్, ఎంత ఎక్కువగా వాళ్ళు ఇమేజెస్‌ని చూడటం ప్రారంభిస్తారో, అంత ఎక్కువగా బ్రెయిన్‌లో ఆ స్టోరేజ్ పెరుగుతూ ఉంటది. వాళ్ళు ఎంత ఎక్కువగా చూడగలుగుతున్నారో, అంత ఎక్కువగా బ్రెయిన్ గూడా డెవలప్ అవుతదనమాట. అంటే దాని అర్థం ఏంటి? నా కళ్ళు సరిగ్గా లేవనుకోండి, నేను సరిగ్గా చూడట్లేదంటే, నా బ్రెయిన్ గూడా అంతే డల్‌గా ఉంటది. అంత యాక్టివ్‌గా ఉండదు. నా కళ్ళు ఎంత బాగా చూడగలవో, నా బ్రెయిన్ గూడా అంత బాగా పెరుగుతది. నేను చూసే ప్రతి ఇమేజ్ నా బ్రెయిన్‌లోకి వెళ్లి స్టోర్ అయిపోతా ఉంటది. దాన్ని నేను పెరిగే కొద్దీ కనెక్ట్ జేసుకోవడం ప్రారంభిస్తాను.
వీటన్నిటిని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీతో ఒక చెరువు అన్నాననుకోండి. చెరువు అని నేను పదాన్ని ఉపయోగించినప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఉంటే మీ కళ్ళల్లోకి ఒక చెరువు ఇమేజ్ వస్తది. ఆహ్, వినే వాళ్ళందరిలో వ్ వాళ్ళ ఈ ఒకే చెరువు రాదు గదా! ఎవరి చెరువు వాళ్ళకుంటది. ఎవరి ఐడియా ఉంటది వాళ్ళకి ఆ చెరువు అనే ఐడియా. మనం ఏదైతే మొదటిసారి చూస్తామో చెరువు, మనకేదైతే నచ్చుతదో చెరువు, ఎక్కడైతే మనం యూ నో మన చిన్న మంచి మంచి ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయో ఆ చెరువు కళ్ళలోకొస్తది. బట్ ఇట్స్ అన్ ఇమేజ్. ఈచ్ వన్ హాస్ అవర్ ఓన్ ఇమేజ్ ఆఫ్ థట్. అట్లా ఒక తెల్ల ఇల్లు అన్నాననుకోండి. తెల్ల ఇల్లు అంటే మనం చూసిన తెల్ల ఇళ్ళన్నిట్లో మనకు బాగా గుర్తుండి, మనకు బాగా నచ్చే ఒక తెల్ల ఇల్లు మాత్రమే వస్తది కంట్లోకి. మన మైండ్‌లోకి. దీన్ని రిప్రజెంటేషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. వీడు పుట్టుగుడ్డివాడు అంటే అర్థం ఏంటిప్పుడు? వీడెప్పుడు చూడలేదు గనక, వీడి మైండ్‌లో ఏ ఇమేజ్ లేదనమాట అప్పటి వరకు. మనిషి, మగవాడు, ఆడపిల్ల, చిన్నపిల్ల, చిన్న బిడ్డ ఇలా మాటలు పలికినప్పుడు మనకు కొన్ని ఇమేజెస్ మైండ్‌లోకొస్తాయి. వీడికి ఆ ఇమేజెస్ ఏమి లెవ్వు. తల్లి, తండ్రి, మనిషి, చిన్న పిల్ల, చిన్న బిడ్డ, చెట్టు ఇవేమి తెలీదు. మైండ్‌లో ఏమి ఎప్పుడు చూడలేదు గనక బ్రెయిన్‌లో ఆ పదానికిను, ఇమేజ్‌కి కనెక్షనే లేదసలు. అసలు ఇమేజే లేదు మైండ్‌లో. అంటే వాడికి మొదటి నుంచి గూడా, చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అంటే యేసు ప్రభువారిని కలిసేంత వరకు కూడా వాడి బ్రెయిన్‌లో ఇమేజెస్ అనే పదమే లేదు. వాడి బ్రెయిన్ అంతా బ్లాక్‌గుందనమాట. డార్క్‌గుంది. అసలు ఆ సిట్యుయేషన్‌ని మనలో ఎవరు ఊహించుకోలేము. ఎందుకంటే మనందరికీ రిప్రజెంటేషనల్ ఇంటెలిజెన్స్ ఉంది. వాడికి లేదు. లిటరల్‌గా వాడి తల్లిని, తండ్రిని గుర్తుపట్టలేడు. తల్లి, తండ్రి స్వరాన్ని గుర్తుపట్టగలడు. తల్లి, తండ్రి అన్న పదం ఎవరో చెప్పడం ద్వారా వాడు నేర్చుకున్నాడు. కానీ తల్లి, తండ్రి ఎలా ఉంటారో తెలీదు వాడికి. అంతెందుకు అసలు వాడే ఎలా ఉంటాడో వాడికి తెలియకపోవచ్చు. వాడి కళ్ళొచ్చినాక అద్దం ముందు నిలబడితే వాడిని వాడే గుర్తుపట్టలేడేమో. ఎందుకంటే వాడికి తెలీదు కదా వాడు ఎట్లా ఉంటాడో అప్పటికప్పుడు. సో, లిటరల్‌గా అతనికి సెల్ఫ్ ఇమేజ్ గూడా లేదనమాట. దేర్ ఈస్ నో సెల్ఫ్ ఇమేజ్ ఇన్ హిస్ లైఫ్. హి ఈస్ సంబడీ హూ లివ్డ్ ఇన్ డార్క్‌నెస్. రిమెంబర్ థిస్. చీకట్లో బతకడం అంటే ఏంటో దానికి పట్ ఎగ్జాక్ట్ మోడల్ ఈ వ్యక్తి. ఏమి తెలియని స్థితిలో, అంధకారమైన స్థితిలో ఉండడం అంటే ఇదే. ఇలా అంధకారమైన స్థితిలో ఎంతమందుంటారో గదండీ ఈ సీజన్‌లో మన చుట్టూ. యేసు ప్రభువారు, దేవుడు, ప్రేమ, రక్షణ, నిరీక్షణ ఈ పదాలకు వాళ్ళకి అర్థాలుండవు. మనకుంటాయి. మనకు తెలుసు గదా! మనకో రిప్రజెంటేషన్ ఉంది అన్నిటికి. అంధకారమైన స్థితిలో అసలు తెలియని స్థితిలో అజ్ఞానం, అంధకారం. కంప్లీట్ అంధకారం ఇది. దే హావ్ నో ఐడియా ఆఫ్ హౌ లైఫ్ ఈస్. వాట్ లైఫ్ ఈస్. వీడి పరిస్థితి అది. ఇంకొంచెం డీటెయిల్‌లో చెప్తాను చూడండి. మనం కళ్ళు మూసుకొని ఒక క్షణం మనం కళ్ళు మూసుకొని ఒక ఒక 10 సెకండ్‌లు ఆగిన తర్వాత పూర్తిగా నల్లగా డార్క్ అయిపోతది మనకి మొత్తం. ఎందుకంటే లైట్ స్లోగా ఇదైపోతది గనక. ఇప్పుడు ఒకసారి ఊహించుకోండి మీ లైఫ్ అంతా ఇప్పటి నుంచి ఇలానే ఉన్నారనుకోండి చీకట్లో. ఏమి చూడలేని స్థితిలో. అలా ఉన్నా కూడా మీ మైండ్‌లో ఆల్రెడీ ఇమేజెస్ ఉన్నాయి గనక ఎవరన్నా ఏమన్నా మాట్లాడినప్పుడు మీరు, నేను ఊహించుకోగలం. ఇప్పటికిప్పుడు మనం గుడ్డివాళ్ళం అయినా గూడా, ఈ టైంలో గుడ్డివాళ్ళం అయినా గూడా, ఇంతవరకు మనకున్న జ్ఞానాన్ని బట్టి మాట్లాడే మాటలకు అర్థాలు వెతుక్కోగలం. కనెక్ట్ చేసుకోగలం అన్నిటిని మనం. కానీ ఆడికా ఆప్షనే లేదు. వా చాలా డిఫికల్ట్ సిట్యుయేషన్ అండి. ఒకసారి ఊహించుకుంటే మనం. పుట్టినప్పుడు బిడ్డకు
20/20 విజన్ ఉండదు. మనలాగా 20/20 విజన్ ఉండదు. మనం చాలా మనం వయసు పెరిగే కొద్దీ కళ్ళజోడులు ఇయన్నీ వస్తాయి గానీ మనకి జనరల్‌గా 20/20 విజన్‌తో పుడతాం మనం కదా! పుడతాం అనుకుంటా. కానీ 20/20 విజన్ ఉండదసలు యాక్చువల్‌గా. ఈ 20/20 విజన్ అనేది ఎలా వస్తదంటే, అంటే పూర్తిగా పర్ఫెక్ట్ కనుచూపు ఎలా వస్తదంటే, బిడ్డ పుట్టిన దినం నుంచి మొదటి 18 నెలల్లో కళ్ళు ఎంత ఎక్కువగా వెలుగును జూస్తాయో, అంత ఎక్కువగా న్యూరల్ కనెక్షన్స్ అవుతాయి. అంటే మన కంటిగుడ్డుకిను, విజువల్ కార్టెక్స్‌కి మధ్యలో జరగాల్సిన డెవలప్‌మెంట్ అంతా జరగడం ప్రారంభిస్తది. మనం ఎప్పుడైతే మన బిడ్డ ఎప్పుడైతే వెలుతురుని ఎక్కువ చూడటం ప్రారంభిస్తామో, ఎంత ఎక్కువ వెలుగులో ఉంటే అంత ఎక్కువ కనెక్షన్స్ వస్తాయి. వెలుగులో ఉన్నప్పుడే కదా అన్ని చూడగలం. మనం ఎక్కువ చూడటం ప్రారంభిస్తాం. ఎక్కువగా కాంప్రిహెండ్ చేసుకోవడం ప్రారంభిస్తాం ఎదిగే కొద్దీ. బిడ్డ ఎంత ఎక్కువగా వెలుగుకి ఎక్స్‌పోజ్ అవుతాడో, అంత ఎక్కువగా అంత స్ట్రాంగ్‌గా కనుచూపు డెవలప్ అవుతది. మొదటి 18 నెలల్లో. దీన్ని విండోస్ ఆఫ్ ఆపర్చునిటీ అంటాం. ఈ 18 నెలల్లో ఈ ఈ వచ్చే ఆపర్చునిటీని గనక మనం సరిగ్గా ఉపయోగించుకోలేదు అంటే, ఇంక అక్కడి నుంచి 18 నెలల తర్వాత నుంచి చూపు ఎంతవరకు వచ్చి ఆగిందో అక్కడ ఆగిపోద్దింక చూపు. ఇంక అక్కడి నుంచి పెరగదిక. అందుకే మనకు ఆహ్, ఈ ఆపర్చునిటీస్‌లో బిడ్డని వెలుతురుకి ఎక్స్‌పోజ్ చేయకపోతే మనకి కొంచెం ఐసైట్‌తో పుడతాం. ఐసైట్‌తో డెవలప్ అయిపోద్ది బిడ్డలకి. ఆల్రెడీ ఐసైట్ వచ్చేసినట్టు ఇక ఆళ్ళకి. ఐసైట్ ఐ మీన్ మన సైట్ అంటే నా ఉద్దేశ్యం చూడలేకపోవడం జరగడం ప్రారంభిస్తది. ఈ ఈ ఈ 18 నెలల్లోనే కలర్‌ని డిఫరెంట్ కలర్స్‌ని కాంప్రిహెండ్ చేసుకోవడం ప్రారంభిస్తాం. వస్తువులకు మధ్యలో దూరాన్ని చూడగలం. దాన్ని డెప్త్ పర్సెప్షన్ అంటాం అనమాట. వస్తువులకు మధ్యలో దూరం ఎంతుంది అనేది గుర్తించగలం. తర్వాత యూ నో విజు అన్నిటిని డీటెయిల్డ్‌గా చూడగలం. చూడటం నేర్చుకుంటాం ఈ 18 నెలల్లో. ఈ టైంలో అది జరగాలి అంటే వెలుతురు ఎక్కువ పడాలి. వెలుతురు పడలేదా కంటి చూపు సరిగ్గా రాదు. వీడికి అది జరగలేదనమాట. విజువల్ కార్టెక్స్ డెవలప్ అవ్వలేదనమాట వీడికి. సో, వీడి మైండ్‌లో అసలు ఇమేజెస్ ఎలా ఉంటాయో తెలీదు పుట్టినప్పటి నుంచి. వాడికి అలా జరగటానికి కావాల్సిన సమయంలో జరగాల్సింది జరగలేదనమాట. అది జరగకపోవడానికి ఏదైనా కారణం అయ్యుండొచ్చు. ఆహ్, తల్లిదండ్రుల ఇగ్నోరెన్స్ వల్ల అయ్యుండొచ్చు. వేరే కారణాలు అయ్యుండొచ్చు. వాళ్ళున్న స్థితిగా అయ్యుండొచ్చు. ఏమన్నా అయ్యుండొచ్చు. మనకు తెలీదు. కానీ వీడి పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఒకటి కారణం అయ్యుండొచ్చని నా ఉద్దేశం. అదేంటంటే కొంతమంది పిల్లలు ఆహ్, అకార్డింగ్ టు డబ్ల్యూహెచ్‌ఓ, డబ్ల్యూహెచ్‌ఓని బట్టి కొంతమంది పిల్లలు అసలు కనుగుడ్డే లేకుండా పుడతారు. కనుగుడ్డే లేదనమాట. వీడికి కనుగుడ్డే లేదేమో అనేది నా నా ఊహ. నేను కరెక్ట్ కాకపోయుండొచ్చు. కానీ వాడికి కనుగుడ్డే ఉండుండకపోవచ్చు అని నా ఉద్దేశం. ఎందుకంటే ఆహ్, ఈ ఈ ఈ స్థితి చాలా రేర్‌గా జరుగుతది. 10 ప ప ప్రతి 5,300 మంది పుట్టిన ప్రతి 5,300 మందిలో ఒకడికి ఇలా జరుగుతదంట. మెడికల్ స్టాటిస్టిక్స్ ప్రకారం. అంటే ఆహ్, ఈ క్షణంలో 5,300 మంది బిడ్డలు పుడితే అందులో ఒకడికి ఇలాంటి కండిషన్ ఉంటది. 2 కనుగుడ్లు లేకుండా లేకపోతే ఒక కనుగుడ్డు లేకుండా పుట్టడం అనేది. వీడు పుట్టుగుడ్డివాడు. వీడికి సినాప్టిక్ కనెక్షన్స్ జరగలేదు. బ్రెయిన్‌లో ఏమి లేదు. అంధకారమైన స్థితిలో ఉన్నాడు. అవకాశంలో అవకాశం ఏ టైంలో అయితే ఇది జరగాలో, ఆ జరగకపోవడం వల్ల వాడు ఆ అవకాశాన్ని కోల్పోయాడు. ఇక మళ్ళీ అది వెనక్కి వచ్చే అవకాశం లేదింక. ఇంకది ఇర్రివర్సిబుల్ కండిషన్ అనమాట ఇంకది. ఒకవేళ కనుగుడ్డే లేకపోతే ఇంక వాడినెవడు క్యూర్ చేయగలడు? క్యూరే చేయలేరు. ఆహ్, సో, బేసికల్లీ నా పాయింట్ ఏంటంటే, వీడికి క్యూర్ అవ్వగలిగే డిసీజ్ గాదిది. ఒకవేళ కనుగుడ్డే లేకపోతే అసలు క్యూర్ అయ్యే ఛాన్సే లేదు. విజువల్ కార్టెక్స్‌ని కనెక్షన్స్ జరగలేదు గనక, ఈ కండిషన్‌ని రివర్స్ చేయడం జరిగే పని లేదు.
మనకి బేసికల్‌గా మన కనుదృష్టికిను, విజువల్ కార్టెక్స్‌కి మధ్యలో ఉండే నరాలు వీక్ అయ్యే కొద్దీ మన దృష్టి తగ్గుతా ఉంటదండి. అందుకని డాక్టర్‌లు ఏం చేస్తారంటే మన కళ్ళజోడిస్తారు. కళ్ళజోడిస్తే ఈ కళ్ళజోడుతో మనం మెయింటైన్ చేయాలన్నమాట ఇంకా. ఈ కళ్ళజోడుని ఎంత ఎక్కువ వాడితే అంతకాలం మనకి ఉన్న దృష్టి మాత్రం అలా ఉంటది. సరిగ్గా వాడలేదు, సరిగ్గా కేర్ తీసుకోలేదు అంటే ఉన్న దృష్టి కాస్త క్షీణమైపోతా ఉంటది. అందుకే కళ్ళజోడు నంబర్ పెరుగుతా ఉంటది మనకి బేసికలీ. ఆహ్, ఏ ఏ డాక్టర్ కూడా మనం కోల్పోయిన దృష్టిని తిరిగిచ్చే ఛాన్స్ లేదు. కనుగుడ్డే లేనప్పుడు ట్రాన్స్‌ప్లాంట్ చేసే అవకాశం అసలే లేదు. ట్రాన్స్‌ప్లాంట్ చేయగలరేమో గానీ, దృష్టిని మాత్రం ఇవ్వలేరు. ఎందుకంటే దృష్టి మనకు దృష్టి రావాలి అంటే మొదటి 18 నెలల్లోనే జరగాలది. ఆ విండో ఆఫ్ ఆపర్చునిటీ పోయిందికంతే మనకి. 2023 సంవత్సరంలో న్యూయార్క్‌లో మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తికి ఏరన్ అనే ఒక వ్యక్తికి కనుగుడ్డు మార్చారు. వేరే చనిపోయిన వ్యక్తి యొక్క కనుగుడ్డు తీసి ఈయనకు బెట్టారు. ఒకవేళ కుదురుతదేమో, పని చేస్తదేమో అని. కన్నైతే పెట్టారు గానీ, విజన్ మాత్రం రాలేదాయనకు. బాడీలో ఉన్న మిగతా పార్ట్స్‌లో చాలా పార్ట్స్‌ని మనం రీప్లేస్ చేయగలం గానీ, కనుగుడ్డుని మాత్రం చేయలేం. ఒకవేళ చేసినా దృష్టి మాత్రం ఇవ్వలేం. అది దేవునికి మాత్రమే సాధ్యం. సో, ఇన్‌క్యూరబుల్ కండిషన్, ఇర్రివర్సిబుల్ కండిషన్, అన్‌రెస్టోరబుల్ కండిషన్. అబ్సల్యూట్ డార్క్‌నెస్ అంటే ఎలా ఉంటదో ఇలా ఉంటదండి లైఫ్. ఈ ఉదయం వాక్యం వింటున్న మీలో ఇలాంటి స్థితి ఉండుండకపోవచ్చు గానీ, మనకు తెలిసిన చాలామంది జీవితాల్లో ఇలాంటి స్థితే ఉంది. వాళ్ళ ఆలోచన, వాళ్ళ పరిస్థితులు వాళ్ళని అలాంటి స్థితిలో ఉంచుంటాయి. ఇక నా జీవితం ఎప్పటికీ బాగుపడదు. పోయిన అవకాశం తిరిగి రాదు. ఇక నా కండిషన్‌ని బాగు చేయగలిగే అవకాశమే లేదు. ఇది చాలా హ్మ్. కష్టతరమైన ఆహ్, బాధాకరమైన స్థితి. అలా ఉంది ఈ లోకంలో ఉన్న మనుషుల కండిషన్ ఇప్పుడు. వీళ్ళకి మనం మాత్రమే వెలుగు తీసుకురాగలం. ఎందుకంటే ఆ వెలుగు మనలో ఉంది గనక. నాకు యేసు ప్రభువారు శిష్యులతో మాట్లాడిన మాట చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. శిష్యులు మొత్తం 4 సంఘటనలున్నాయి. గుడ్డివాడిని బాగు చేసిన సంఘటనలని చెప్పాను గదండీ! ఆ మిగతా 3 సంఘటనల్లో గుడ్డివారు యేసు ప్రభువారి దగ్గరికొచ్చి నన్ను బాగు చేయమని అడిగారు. బార్తలోమియ గాని, లేకపోతే బర్తిమియ గాని, లేకపోతే బెతెస్దా దగ్గరున్న గుడ్డివాడు గాని, కోనేరు దగ్గరున్న గుడివాడు గాని, లేకపోతే రోడ్డు మీద గలిలీ ప్రాంతంలో యేసుప్రభువారిని అడిగిన గుడ్డివారు గాని, యేసుప్రభువారిని అడిగారు. నన్ను బాగు చేయండి, బాగు చేయండి అని. వీడు అడగలేదు. వీడు యాక్చువల్‌గా రోడ్ సైడ్ కూర్చొని అడుక్కుంటున్నాడు. వీడు అడుక్కుంటుంటే శిష్యులు అడుగుతున్నారు యేసుప్రభువారిని. వాడి గురించి యేసుప్రభువారిని శిష్యులు అడుగుతున్నారు. యాక్చువల్‌గా వాళ్ళు అడిగిన ప్రశ్నేంటి? వీడెందుకు గుడ్డివాడయ్యాడు? వీడు పాపం చేశాడా? వీళ్ళ పేరెంట్స్ పాపం చేశారా? వీడు ఆ గుడ్డివాడుగా ఉన్న కండిషన్ గురించి డిస్కషన్ పెట్టుకున్నారు గానీ, అసలు యాక్చువల్‌గా యేసు ప్రభువారి శిష్యులుగా వారు చేయాల్సిన పనేంటి? ఆ గుడ్డివాడిని తీసుకొచ్చి యేసు ప్రభు నిలబెట్టాలి. బాగు చేయి యేసయ్య అని. కొన్నిసార్లు మనం గూడా అలాంటి స్థితిలోనే ఉంటామేమో! మన చుట్టూ ఉన్న వ్యక్తులు అంధకారమైన స్థితిలో ఉంటే, వారెందుకు అంధకారంలో ఉన్నారు అన్న దాని గురించి డిస్కస్ చేయడం ప్రారంభిస్తాం గానీ, ఆ అంధకారంలో నుంచి వారిని వెలుగు వైపు నడిపించే పని కొన్నిసార్లు మర్చిపోతాం. అందుకనే యేసుప్రభు వారు చాలా రిప్రిమాండివ్‌గా మాట్లాడాడు వాళ్ళతో. నేను లోకంలో ఉన్నప్పుడు లోకానికి వెలుగై ఉన్నాను. లోకంలో నేనున్నంత వరకు ఎవడు గుడ్డివాడుగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు వాడిని తీసుకురండి నా దగ్గరికి అన్నాడు యేసుప్రభు వారు. మేబీ ఈ క్రిస్మస్‌లో మనం చేయాల్సిన పని అదేనేమో. ఇట్లాంటి నిరీక్షణ రాహిత్యమైన స్థితిలో అవకాశాలన్నీ కోల్పోయి, ఇంక మళ్ళీ నాకలా అవకాశం రాదేమో అన్న స్థితిలో, ఇక ఇక నేను బాగుపడే అవకాశమే లేదే అన్న స్థితిలో ఉన్న వాళ్ళు ఆ స్థితికి ఎందుకెళ్లారో అన్న దాన్ని తర్కించడం మానేసి, వాళ్ళని యేసు ప్రభువారి దగ్గరికి ఎలా తీసుకురాగలం అని ఆలోచించాలేమో మనం.
అలా వస్తే వారి జీవితాలు ఎలా మార్చబడతాయో ఈ సంఘటన మనకు నేర్పిస్తది. ఒక్క క్షణంలోనండి యేసుప్రభువారు ఒకే ఒక్క క్షణంలో ఆ ఆహ్, మట్టి ముద్ద తయారు చేసి వాడి కంటి మీద అందుకే పెట్టాడేమో వాడికసలు కనుగుడ్డే లేదు గదా! ఒక్క క్షణంలో వాడికి కనుగుడ్డిచ్చి, ఆ కనుగుడ్డు బ్రెయిన్‌కి కనెక్ట్ చేసి, ఆ బ్రెయిన్‌లో వాడు అందరిని రికగ్నైజ్ చేయగలిగే స్టేట్‌లోకి తీసుకెళ్ళాడు యేసుప్రభువారు ఒక్క క్షణంలో. ఏది ఇన్‌క్యూరబుల్ అనుకున్నామో దాన్ని బాగు చేశాడు. ఏది ఇర్రివర్సిబుల్ అనుకున్నామో దాన్ని రివర్స్ చేశాడు. ఏది అన్‌రిస్టోరబుల్ అనుకున్నామో అంటే అసలు ఆ వ్యక్తి బ్రెయిన్ బాగుపడటం, డెవలప్ అవ్వడం అనేది అసాధ్యం అనుకున్నామో దాన్ని బాగు చేశాడు. అన్నిటిని బాగు చేశాడు ఒక్క క్షణంలో యేసుప్రభువారు. నిజంగానే ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. ఈ అంధకారంలో నిరీక్షణ లేని స్థితిలో ఎవరు బాగు చేయలేరు, ఇక బాగుపడరు అనుకున్న వ్యక్తుల జీవితాల్ని ఒక్క క్షణంలో మార్చగలిగిన దేవుడు మన యేసయ్య. అందుకే మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునేది. ఆయన గనక మన జీవితంలోకొస్తే, మన కుటుంబాల్లోకొస్తే, మనం ఏ స్థితిలో ఉన్నా కూడా ఇర్రివర్సిబుల్ అని అనుకున్న స్థితులన్నిటిని రివర్స్ చేసేస్తాడు యేసుప్రభువారు. వాడిని ఒక్క క్షణంలో ఫిజికల్‌గా బాగు చేశాడు. ఆహ్, అలాగే వాడిని స్పిరిచ్యువల్‌గా కూడా బాగు చేశాడండి యేసుప్రభువారు వాడిని. మీరు చూడండి తర్వాత వాడి కన్వర్జేషన్‌లో ఆహ్, వాడు బాగుపడి ఆ దేవాలయంలో తిరుగుతూ ఉన్నప్పుడు మిగతా వారందరేమో వీడిని చూసారు. వీడు గుడ్డివాడు గదా! అడుక్కునేవాడు గదా! వీడి తల్లిదండ్రులు మనకు తెలుసు గదా! వీడేంటి ఇక్కడ తిరుగుతున్నాడు అని ఆడిని పట్టుకొని పరిసయ్యులు శాస్త్రులు, పరిసయ్యుల దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళందరూ "ఎ ఎవరు బాగు చేశారు నిన్ను? నిన్ను బాగు చేసినోడు ఎలాంటోడో తెలుసా? వాడు ఆయన పాపి తెలుసా?" అని యేసుప్రభువారిని పాపిగా పరిచయం చేస్తుంటే, ఈ వ్యక్తి వాళ్ళతో ఏమంటున్నాడు చూడండి. "ఆయన పాపో కాదో నాకు తెలీదు గానీ, నన్ను మాత్రం ఆయన స్వస్థపరిచాడు. ఆయన ప్రవక్త అయ్యుంటాడు" అంటాడు. వాళ్ళకి లేని రెవల్యూషన్ వీడికొచ్చింది. వాళ్ళకి లేని వెలిగింపు వాళ్ళ కళ్ళుండి గుడ్డివాళ్ళుగా ఉంటే, వీడు గుడ్డివాడు కళ్ళొచ్చి కేవలం ఫిజికల్ భౌతికపరమైన కళ్ళే గాదు. వాడి స్పిరిచ్యువల్ ఐస్ కూడా వెలిగింపబడినియి ఒకేసారి. యేసు ప్రభువారు ఎవరో చూడగలుగుతున్నాడు. ఆయన ప్రవక్తగా గుర్తించాడు. తర్వాత యేసు ప్రభువారు వాడిని పిలిసి వాడితో మాట్లాడి, తను తాను పరిచయం చేసుకున్నప్పుడు, ఆయన దేవుని కుమారుడిగా గ్రహించాడు ఆ వ్యక్తి. ఆత్మీయ వెలిగింపొచ్చింది. వాడికి భౌతికపరమైన వెలిగింపొచ్చింది. ఆత్మీయపరమైన వెలిగింపొచ్చింది. అలాగే వాడి జీవితంలో వాడికి ఎగ్జిస్టెన్షియల్ డిజబిలిటీని కూడా తీసేసాడు. వాడు బతకడానికి అడుక్కుంటున్నాడు వాడు. అంతకుమించి వాడు చేయగలిగిందేమి లేదు. వాడు అడుక్కుంటున్నాడు అంటే వాడిని అందరూ వదిలేసారనమాట. వాడి జీవితంలో వాడి కుటుంబం అనేవాళ్ళు లేరు. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారే గానీ, ఆ తల్లిదండ్రులు వాడిని వదిలేసినట్టే గదా! వాడు అడుక్కుంటున్నాడంటే తల్లిదండ్రులు వదిలేసినట్టే వాడిని. పోరా నీ చావు నువ్వు చావు అన్నట్టుగా రోడ్డు మీద పడేసారనమాట వాడిని. ఎంత బీద స్థితిలో ఉన్నా తల్లిదండ్రులుగా మనం తల్లిదండ్రులమైతే, మన బిడ్డలు అలాంటి స్థితిలో ఉంటే వదలం మనం. ఏదో ఒకటి చేసి ఎలాగోలా పోషించుకుంటాం. అలాంటిది వాడిని వదిలేసారు అంటే బేసికల్లీ వాడు అడుక్కుంటున్నాడంటే వాడిని వదిలేసినట్టే లెక్క. ఈడు రోజు భిక్షాటన చేసుకొని బతకడానికి ఎలాగోలా బతికేద్దాం అన్నట్టుగా బతుకుతున్నాడు వాడు. అంటే ఇతరుల మీద ఆధారపడితే తప్ప వాడు బతకలేడు. అలాంటి వాడికి కన్నిచ్చి అన్నీ తిరిగివ్వటం ద్వారా యేసుప్రభువారు తనను తాను తన కాళ్ళ మీద తాను నిలబడగలిగి, తన పని తాను చేసుకుంటూ బతకగలిగే స్థితిలోకి తీసుకొచ్చాడు యేసుప్రభువారు. సో, ఫిజికల్ దేర్ ఈస్ ఎ రిలీజ్ ఆఫ్ ఫిజికల్ డిసెబిలిటీ. There is a deliverance from spiritual disability. There is also a deliverance from existential disability. అందుకే హ్మ్, యోహాను పర్టిక్యులర్‌గా ఈ హ్మ్, సంఘటన ఎంచుకొని రాసాడేమో, యేసు ప్రభువారు వెలుగై ఉన్నాడు అన్న విషయం మనకు క్లారిటీగా అర్థం అవ్వాలంటే, ఇదిగో ఈ సంఘటన చదివితే మనకు అర్థమవుద్ది అన్నట్టుగా. ఇది అర్థమైన దినం మనం శిష్యుల్లాగా లోకం ఎందుకు ఈ స్థితిలో ఉంది అన్న తర్కనలు పక్కన పెట్టి
ఒకవేళ ఎవడన్నా సరే యేసు ప్రభు వారి యొక్క స్వస్థతను అనుభవించి వాడు మార్పు చెందుతున్న జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు శాస్త్రులు పరిశీలిలాగా వాడికి వాడి బ్యాక్గ్రౌండ్ని శోధించడం మానేసి సంఘంగా దేవుని బిడ్డలుగా ఇలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని యేసుప్రభు వారి దగ్గరికి తీసుకురావడం ద్వారా వారి జీవితంలో వెలుగు ఎలా తీసుకురావాలి అన్న ఆలోచన ఆలోచిద్దాం ఈ క్రిస్మస్లో. అలాగే అలాంటి స్థితిలో ఒకవేళ మనం ఉంటే ఇర్రివర్సిబుల్ కండిషన్ అన్న కండిషన్లో మనం ఉంటే ఈ గుడ్డివాడికి ఎలాంటి డెలివరెన్స్ దేవుడు విడుదల అనుగ్రహించాడో తన వెలుగు ఆ వ్యక్తి జీవితంలో ప్రసరించడం ద్వారా ఈ క్రిస్మస్ సీజన్లో మన జీవితంలో కూడా ఆయన ప్రసరిస్తాడు తన వెలుగును అని మనం నమ్ముదాం. ఆయన ఆహ్వానిద్దాం. ఆ వెలుగును అంగీకరించి ఆయన మన జీవితంలో తీసుకొచ్చే మార్పును మనం అనుభవిద్దాం. మన జీవితంలో ఏది అన్రిస్టోరబుల్ కాదు, ఏది ఇర్రివర్సిబుల్ కాదు, ఏది ఇన్క్యూరబుల్ కాదు. యేసుప్రభు వారు అన్నిటినీ రివర్స్ చేయగలడు, అన్నిటినీ క్యూర్ చేయగలడు, అన్నిటినీ రెస్టోర్ చేయగలడు. అది మనం ఈ క్రిస్మస్ సీజన్లో ఈ సంవత్సరాంతంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అదే నిరీక్షణతో ఆ అవగాహనతో మనం క్రొత్త సంవత్సరంలోకి అడుగు పెడదాం. రాబోయే సంవత్సరంలో మనం కోల్పోయిన ప్రతి దాన్ని ఆయన రివర్స్ చేసి రెస్టోర్ చేసి అయ్యో పోయినాయి అవకాశాలు అనుకున్న అవకాశాలని ఆయన తిరిగిస్తాడు అన్న నమ్మకంతో మనం ధైర్యంగా ముందడుగు వేద్దాం. కృతజ్ఞతతో ఆయనకు స్తుతులు అర్పిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ దినాన్ని బట్టి మరొకసారి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం నీ వాక్యం వింటూ నీ వాక్య ధ్యానం చేస్తూ ప్రభువా ఇటువంటి సంఘటనను మేము చదవడం ద్వారా నీవు ఏ విధంగా మా జీవితాలను బాగుపరచగలవు, మేమున్న స్థితి నుంచి మమ్మల్ని రెస్టోర్ చేయగలవు అని మేము నేర్చుకున్నాం ప్రభువా. ఈ విషయంలో మాకు అవగాహన ఇచ్చి మేము కూడా ఇతరుల జీవితాల్లో ఇటువంటి నిరీక్షణ నింపే వ్యక్తులుగా ఉండడానికి మాకు సహాయం చేయండి. క్రొత్త సంవత్సరంలోకి మేము అదే నిరీక్షణతో అడుగు పెట్టడానికి సహాయం చేయండి. అన్నిటినీ మార్చి క్రొత్తదనం తీసుకురాగలిగే దేవుడు ఎన్నో గనుక దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి యోహాను సువార్త ఈ పుట్టు గ్రుడ్డివాని గురించి నిజంగా నేనైతే ఎప్పుడు ఇట్లాంటి మెసేజ్ వినలేదండి వారి గురించి. ఎంతో చక్కగా 4 సువార్తలు కూడా చక్కగా వివరించి మళ్ళీ కళ్ళకు కట్టినట్లు చూపించారు. దయచేసి విన్న మీ అందరూ కూడా మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ మెసేజ్ షేర్ చేయమని కోరుతున్నానండి. ఎందుకంటే ఇట్లాంటి డీప్ గా మరి లోతైన సత్యాలు మరి చెప్తున్నప్పుడు మనం అవి ఇతరులకు కూడా మనం చెప్పాలి. మరి నిరీక్షణ లేని వారికి మనం ఒక వెలుగుగా ఉండాలి. అదే క్రిస్మస్ సందేశం అని బ్రదర్ చెప్పారు. దయచేసి చెప్పబడిన వాక్యాన్ని మనం మరి వాక్యానుసారంగా జీవించడానికి ఇతరులకు వెలుగుగా ఉండటానికి ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడే తమ్ముడు జాన్సన్ మెసేజ్ పెట్టారు. బాధాకరమైన విషయం, మనకి ప్రతి సోమవారం సుధాకర్ రెడ్డి గారు వాక్యం చెప్తారు. మరి వారు ప్రభునందు నిద్రించారని చెప్పారు. సుధాకర్ రెడ్డి గారు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మనకి వాక్యాన్ని అందిస్తున్నారు. ఆయన ఎలా వాక్యం చెప్తారో, ఎంత ఆత్మీయంగా చెప్తారో మనందరికి తెలుసండి. మరి వారికి ఒకే ఒక్క పాప ఉంది. దయచేసి వారి భార్య గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి మనందరం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. రోజు ప్రార్థన చేస్తున్నాం. అయ్య గారి గురించి కోలుకోవాలని ప్రార్థన చేస్తున్నాము.
దయచేసి అయ్య గారి ఫ్యామిలీ గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నానండి. మన మధ్యలో ఉన్న రెవరెండ్ జామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకున్నాం అండి. పరిశుద్ధులైన తండ్రి, నీ బంగారు పదాలకు అందరం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి అందనాలు తండ్రి. అయ్యా ప్రభావ, విషాదకరమైన వార్త విన్నాను తండ్రి. కళ్ళు తెరిస్తే జన్మం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటి జీవితం అన్నావు ప్రభా. ఆ రెప్పపాటి జీవితంలో సుధాకర్ రెడ్డి గారు ప్రభా అనేక మందికి ప్రభా ఆత్మీయంగా బలపరిచారు. అదేవిధంగా ప్రభా ఆర్థికంగా కూడా ప్రభా అనేకమైన కంపెనీస్ పెట్టి తండ్రి పోషించారయ్యా. నీ భక్తుల మరణం ప్రభా నీ దృష్టికి విలువగలదని వాక్యం సెలవిస్తుంది ప్రభా. నిశ్చితం లేకుండా ఇది జరగదని నమ్ముతున్నాం ప్రభా. నీ బిడ్డ తండ్రి ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభా శారీరకంగా మానసికంగా ప్రభా అనేక మంది అవుతున్న ప్రభా శ్రమలు గుండా వెళ్ళారు. ఒకవేళ ప్రభా బిడ్డ సన్నిధిలో విశ్రాంతి తీసుకోవడం నిశ్చితమే మాకు తెలియదు కానీ ప్రభు నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. విడిచి వెళ్ళిన ప్రభా భార్యను, బిడ్డను, అల్లుడిని ప్రభా, అదేవిధంగా తండ్రి సంస్థను, అదేవిధంగా తండ్రి ఎంప్లాయీస్ని ప్రభా తండ్రి ప్రభా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. బిడ్డ ప్రభా ఇచ్చిన ఆశని తండ్రి ప్రభా ఇసుకే తండ్రి ప్రభా 15 సంవత్సరాలు ఆశిస్తే పాడు చేసుకున్నాడయ్యా. కానీ బిడ్డ మాత్రం దాతన ప్రభా అగ్నిస్టుడి సేవలో, అదేవిధంగా దాతన ప్రభా నీ కృపలో ప్రభా గొప్ప లోతైన ప్రభా ఆర్థిక సంబంధమైన అనేక అనుభవాలు తండ్రి సూటిగా ప్రభా మాకు బోధించిన విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా బిడ్డను ప్రభా మా కోసమే తండ్రి ఇప్పటి వరకు నువ్వు దాచి ఉంచే మాకు తెలియదు కానీ తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఇగో బిడ్డ ప్రభా దాతన ప్రభా అందరినీ విడిచి వెళ్ళారు ప్రభా. అందరం ఆయనతో అనుబంధం కలిగిన వారమే, అందరం ప్రభా ప్రతి సోమవారం ఆయన మాట విన్నవారమే ప్రభా. నిశ్చితానికి అప్పగించుకుంటూ ఉన్నాం. సహాయం తెచ్చేయండి ప్రభా, నీ కృపించండి. మరణము చూడక బ్రతుకున్నాడు ఎవడని ప్రభా వాక్యం సెలవిస్తుంది అయ్యా. కన్నీరు లేని, దుఃఖం లేని, వేదన లేని, శ్రమ లేని, బాధ లేని, ఇబ్బంది లేని ప్రభా నీ స్థలంలో ప్రభా దావీదు మహారాజు సెలవిచ్చినట్టుగా ప్రభా నీకంట క్షేమాధారం ఏది లేదు ఈ ప్రభా. అయ్యా బిడ్డ ప్రభా దేవతన ప్రభా నువ్వే ఆయన పానీయ భాగం తండ్రి. అయ్యా దేవతన ప్రభా శ్రేష్టమైన స్థలంలో ప్రభా ఉంచామని నమ్ముతూ ఉన్నాం ప్రభా. అయ్యా జరగబోతున్న దాతన ప్రభా భూస్థాపన కార్యక్రమం, మిగిలిన కార్యక్రమం నుండి సమస్తము ఘనంగా మర్యాదగా జరిగించమని సహాయం చేయమని, అదేవిధంగా విత్తబడిన వాక్యాన్ని దీవించండి. చెప్పిన సేవకులను జ్ఞాపకం చేసుకుని ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పేరు దీవించమని మరొకసారి ప్రభా నీ దాసుని గుర్చి దేవతను ప్రభా అయ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. సహాయం తెచ్చండి అయ్యా. ప్రభాసులు అపోస్తులను పౌలు సెలవిచ్చినట్టుగా ప్రభా మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసం కాపాడుకున్నాను, ఇక మీద నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉన్నదని సెలవిచ్చిన అపోస్తులను పౌలు సెలవిచ్చిన రీతిగా ప్రభా నువ్వు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని పెడతండి వినియోగించుకుని ప్రభా. సమయమందును, అసమయమందును, ఆరోగ్యమందును, ఆరోగ్యమందును ప్రభా నీ గొప్ప సాక్షిగా ఉండి అనేక మంది నీ దేవునిలో నడిపించాడు ప్రభా. అందును బట్టి ఆయన యొక్క జీవితాన్ని బట్టి కనపరుస్తూ, కుటుంబాన్ని బట్టి ప్రభు సానుభూతిని తెలియజేస్తూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని గెడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. వంశోధం లేక కీడు తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఈరోజు వాక్యం చెప్పిన దాసులకు, అదేవిధంగా ప్రభువును అందించిన సుధాకర్ గారికి, వారి కుటుంబాలకు, జరగబోతున్న కార్యక్రమాలకు ఆయనకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించిన రెవరెండ్ జామి రవికుమార్ గారికి, వాక్యం అందించిన పాస్టర్ చైతన్య గారికి వందనాలండి. జాయిన్ అయిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుందామండి. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి.